నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్ చూద్దాం క్రీడలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ప్రభా క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడి విజయనగరం జిల్లాలో లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే 1000 రూపాయలు ఫైన్ ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించిన సాలూరు టౌన్ ఎస్ఐ గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయాలి దాచపల్లి పట్టణంలోని బొడ్రాయి సెంటర్లో అఖిలపక్ష నేతల డిమాండ్ గొప్ప మనసున్న ప్రజానేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను యథాతథంగా కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు విన్నపం ఇక డీటెయిల్స్కి వెళ్తే విశాఖపట్నంలో క్రీడలను ప్రోత్సహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు పీఎం పాలెంలోని సాంకేతిక కాలేజీలో ప్రభా క్రికెట్ అకాడమీని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక్క ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అనుకుని ప్రభా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభా క్రికెట్ అకాడమీ చీఫ్ కోచ్ తాటి ప్రభాకర్ సాంకేతిక కాలేజీ కరెస్పాండెంట్ ఎస్వి హెచ్ రాజేంద్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కె శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మధురవాడ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి అలాగే చాలా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఉన్నా కూడా పిల్లలకి ఇలాంటి అకాడమీలు ముందుకు వస్తే కనుక రాబోయే రోజుల్లో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరింత వెలికితీసి వారిని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఇలాంటి అకాడమీలు చదువుతున్నారు మరి దీన్ని నడిపిస్తున్నట్టు వర్ష గారు వాడు ఆల్రెడీ నేషనల్ ఛాంపియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆల్రెడీ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది ఈరోజు క్రికెట్ అకాడమీ కూడా స్టార్ట్ చేసిన సంతోషం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతిభ గల క్రీడాకారుని ప్రోత్సహించడంలో ప్రభుత్వం చాలా ముందు ఒక పక్కన మన 13 జిల్లాలో ఉన్నటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయడం ఉన్న క్రీడా ప్రాంగణాలు మరి స్థలాలు ఏమన్నా అక్కడ ఉంటే కనుక వాళ్ళకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాళ్ళకి మరి ఐడెంటిఫై చేసే స్థలాన్ని ఒక జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం వాటన్నిటికంటే ఇంపార్టెంట్గా మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రతిభ గల క్రీడాకారులు వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక అలా ఉండిపోతున్నారు మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహం పెట్టారు ఈ ప్రతిభ క్రీడాకారులకి జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్ సాధిస్తే 5 లక్షలు అలాగే బ్రాంజ్ మెడల్ సాధిస్తే 3 లక్షలు సిల్వర్ మెడల్ సాధిస్తే 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు మరి గత సంవత్సరం 2 కోట్ల రూపాయలు 13 జిల్లాల క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది ఇక విజయనగరం జిల్లాలో పెండింగ్ ఫైన్లు ఉండి ఏదైనా వాహనం సాలూరు పోలీసులకు పట్టుబడితే వాహనం సీజ్ చేస్తామని లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే 1000 రూపాయలు ఫైన్ వేస్తామని సాలూరు టౌన్ ఎస్ఐ తెలియజేశారు పెండింగ్ ఫైన్లు ఉంటే క్లియర్ చేయాలని తెలిపారు సాలూరు టౌన్ ఎస్ఐ ప్రకృతిన్ ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ చలాన్ సిస్టమ్ తీసుకొచ్చారండి గతంలో మాన్యువల్గా ఫైన్లు రాసేవారు దాంట్లో కొన్ని అవకతవకలు జరగవచ్చు లేదంటే దానివల్ల సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి చలానా పంపిస్తున్నాం కానీ చలానా వేసిన తర్వాత దాన్ని కట్టాల్సి ఉంటుంది దాన్ని కట్టడం కోసం ఫోన్పే గూగుల్ పే లేకపోతే ఆన్లైన్ పేమెంట్ లేకపోతే మీ సేవ గదిలో కట్టుకోవచ్చు ఎక్కడైనా కట్టుకోవచ్చు కానీ అలా కట్టడం లేదు ఇప్పుడు అలా పెండింగ్ పెట్టుకుంటున్నారు అన్నీ కూడా ఫైన్లు ఒక్కొక్క బండికి 3 ఫైన్లు 4 ఫైన్లు పెండింగ్ ఉంటున్నాయి అయినా కట్టడం లేదు కానీ వాటిని కట్టకపోతే బండి సీజ్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి ఆ ప్రకారంగా ఏ ఫైన్లకైతే ఫైన్లు పడి అవి కట్టకుండా ఉన్నారో వాటిని కూడా సీజ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఆ ఫైన్లు పే చేయకపోతే బండి ఖచ్చితంగా సీజ్ చేస్తాము బండి ఫైన్ పూర్తి పే చేసిన తర్వాత మాత్రమే బండి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు మా స్టేషన్ పరిధిలో సాలూరు టౌన్లో సుమారు 18 బళ్ళు సీజ్ చేయడం జరిగింది వాటన్నింటిలో కూడా సుమారు 12 బళ్ళు వాళ్ళు ఇప్పటికీ ఫైన్లు పే చేశారు మిగిలిన కూడా ఫైన్లు పే చేసిన తర్వాత వాళ్ళ బళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవాళ నుంచి స్పెషల్గా నిర్వహిస్తున్నాము లైసెన్స్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు
అలాగే పాత ఫైన్లు పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి బండి బయట తీయకండి. అదేవిధంగా లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇచ్చినట్లయితే మామూలుగా 500 రూపాయల ఫైన్, దేనికి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే. కానీ లైసెన్స్ లేని వ్యక్తికి డ్రైవింగ్ మీ బండి ఇస్తే కనుక 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. దయచేసి ఎవరికి లైసెన్స్ బండి ఇవ్వకండి. ఒకవేళ కర్మకాలి పొరపాటున యాక్సిడెంట్ జరిగితే అతను యాక్సిడెంట్లో ఉన్నా లేకపోయినా కూడా ఎవరైతే బండి ఇచ్చారో ఆ వ్యక్తి కూడా ముద్దాయి అవుతాడు. కాబట్టి దయచేసి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయాలంటూ గుంటూరు జిల్లా దాచపల్లి పట్టణంలోని బొడ్రాయి సెంటర్లో 123 స్వచ్ఛ పాలిటిక్స్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 123 స్వచ్ఛ పాలిటిక్స్ కోఆర్డినేటర్ సైదావలి, టీడీపీ నాయకులు తంగెళ్ల శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలి గురజాల డివిజన్ కేంద్రాన్ని, గురజాలలోనే పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి పల్నాడు జిల్లా కేంద్రాన్ని గురజాలలో, ఏర్పాటు చేయాలి గురజాలలో పల్నాడు జిల్లా కేంద్రాన్ని. సాధిద్దాం 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 సాధిద్దాం. జై పల్నాడు, జై పల్నాడు, జై పల్నాడు. జిల్లాల పునరుజ్జీవన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా కావాలని కోరుతా ఉన్నారు. కానీ పల్నాడు ప్రాంతంలో గురజాల, కారంపొడి, మాచర్ల ఈ ఏరియా మొత్తం కూడా వెల్లుత్తి మండలం కానీ కారంపొడి మండలం కానీ కూడా నాగార్జున సాగర్ వరకు కూడా వెనకబడిన ప్రాంతం అని అందరికీ కూడా తెలుసు. కానీ నరసరావుపేట గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో నరసరావుపేట జిల్లా కావాలని కోవడం సరైన విధానం కాదని కూడా ప్రజలందరూ కూడా ముక్తఖండం చెప్తా ఉంటే మేము కమిటీ వేసాం, దీన్ని పరిరక్షణ కమిటీ వేసాం, ఎంక్వైరీ వేసాం చెప్తా ఉన్నాయి. కానీ దయచేసి ఇటువంటి విషయాల్లో అఖిలపక్ష కమిటీ అని కానీ రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మనం చేపట్టినట్టయితే ఏ కార్యక్రమం సరే ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే మనం ఎన్నుకోవచ్చని కూడా తెలియజేసుకోవాలి. ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలందరూ కూడా, ఈ పల్నాడు ప్రాంతం అనేది గురజాల సబ్ డివిజన్ ఏరియాలో ఏ గ్రామానికి ఇచ్చినా సరే గురజాల నియోజకవర్గం కావాలని కోరుకుంటూ 123 స్వచ్ఛ పాలిటిక్స్ మన నర్సాపేట కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా రాబోతుంది. మనమందరూ ఈ గురజాలని జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అసలు ఈ గుంటూరు జిల్లాయే లేనప్పుడు ఈ ప్రాంతం పల్నాడు ప్రాంతంలో గురజాలని రాజధానిగా చేసుకుని బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ పరిపాలించిన ప్రాంతం ఇది. నలగామరాజు రాజ్య పరిపాలనలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కేంద్రంగా పరిపాలించిన ఈ అత్యంత ప్రాచీనమైన ఈ గురజాలని పల్నాడుని రక్షించుకోవాలి. ఈ ప్రజానాయకులు చెప్పే మాటలు వినకూడదు. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఈ గురజాలని తక్షణమే. ఇక గొప్ప మనసున్న ప్రజానేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. దానికి ఆయన పరిపాలన నిదర్శనమన్నారు. వైఎస్ఆర్ ఆసరా పేరిట వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా వేల్పుల వీధి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలించిన రీతిలో అత్యున్నతమైన సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి తాలూకా ఆ రోజు ఏప్రిల్లో గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరందరూ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 4 దఫాల్లో మీకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం నిన్న దాచినటువంటి విద్య, మహిళల తాలూకా అభ్యున్నతి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యవహార కార్యదర్శి
83వ వార్డు ఇన్ఛార్జ్ పలక రవి గారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను యథాతథంగా కొనసాగించాలని ఈ నెల 14వ తేదీన సబ్స్టేషన్ల వద్ద జరిగే ధర్నాలో రైతాంగాన్ని పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్లో గల సంఘం కార్యాలయంలో రైతు సంఘం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీకి అనుసంధానించడం వలన రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంటుందన్నారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్తును ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసి నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తూ ఉంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీ నాడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కొనసాగించాలని, అదేవిధంగా నగదు బదిలీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 22ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ 14వ తేదీ జరిగే ధర్నాల్లో, అన్ని మండల సబ్స్టేషన్ల వద్ద జరిగే ధర్నాల్లో రైతులు, కౌలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు పక్షపాతం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం మరి ఈరోజు వ్యవసాయానికి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్తును తొలగించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఈరోజు రైతు సంఘంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల హక్కుల్ని హరించి వేస్తూ కేంద్ర విద్యుత్ చట్టాన్ని రాష్ట్రాల మీద నిరంకుశంగా రుద్దుతూ ఆ నిరంకుశ చట్టాన్ని అన్ని చోట్ల అమలు చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటికే దాదాపుగా 11 రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అందరికంటే వేగంగా ఈ రాష్ట్రంలో అమలు జరిపేందుకు పూనుకోవటం చాలా సిగ్గుచేటనే విషయం అనేది కూడా మేము రైతు సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా పథక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగానే కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన 44 గ్రూపులకు మంజూరై మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నల్లమోతువారిపాలెం గ్రామంలో మహిళలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామస్తులు, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఉపసభాపతి కోన రఘుపతి చిత్రపటానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాండా సాంబశివరావుతో పాటుగా వైసీపీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. కూడా చాలా శుభదినం ఈరోజు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళా అభ్యున్నతి దిశగా అడుగులు వేస్తూ ఈ రోజున మరి పొదుపు సంఘాలకి, స్వయం సహాయక సంఘాలకి ఆసరా కొరకు మరి ఏదైతే మీ డ్వాక్రా రుణాలు ఉన్నాయో డ్వాక్రా వీటికి బ్యాంకుల్లో మరి వాటిని మాఫీ చేసే దిశగా ఈ రోజున మరి కొంత అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. సుమారుగా మన గ్రామంలో వచ్చే మాది నల్లమోతువారిపాలెం, కర్లపాలెం నల్లమోతువారిపాలెం గ్రామంలో మొత్తం 54 గ్రూపులు ఉన్నాయి. 54 గ్రూపులు గాను ఈరోజు లబ్ధి పొందే గ్రూపులు 44 గ్రూపులు. ఒక 10 గ్రూపులు ఈ లబ్ధి నుంచి మినహాయింపు చేయడం జరిగింది. అవి కొన్ని కారణాల వల్ల, అంటే కొత్తగా ఫామ్ అయిన గ్రూపుల వల్ల కానీ, లేదు లోన్లు లేని అటువంటి గ్రూపులు కానీ ఒక 10 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులకి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. వాటికి కూడా కొత్తగా, అంటే లోన్లు లేని వాళ్ళకి చెప్పలేం కానీ కొత్తగా వచ్చిన గ్రూపులకి మాత్రం అది కూడా ఇచ్చే దిశగా ఆలోచనలో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మరి మన గ్రామానికి వచ్చేసరికి మొత్తం 1,45,00,000 శాంక్షన్ అయింది. మన గ్రామానికి వచ్చేసి ఒక గ్రామానికి మరి మన ఒక గ్రామానికే 1,45,00,000 శాంక్షన్ అవడం జరిగింది. అందులో మొదటి విడతగా ఈ రోజున 36,26,220 రూపాయలు ఈ రోజున జమ చేయడం జరుగుతుంది మీ అకౌంట్లో. అది కూడా అది మీ గ్రూపుల ఇష్టం. అది
మీరు మీ బాకీలకి జమ చేసుకోవచ్చు, లేదా తీసుకొని వాడుకునే విధంగా కూడా మరి బ్యాంకులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అది మీ గ్రూపుల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రకంగా మన గ్రామమే కాదు, మన నియోజకవర్గమే కాదు, మన జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆంధ్ర ఆడపడుచులు అందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక వ్యాపారమో ఒక ఉద్యోగం ఏదో చేసుకునే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటున్నారు. మరి దీని అంతటి కూడా మీరు ఇదే కాదు, మన మహిళలకి అభ్యున్నతి దిశగా మరి ఆయన అడుగులు వేస్తూ దిశ చట్టం అని కూడా తీసుకొచ్చాడు. మరి ఎవరైనా ఏదైనా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా కానీ దిశ చట్టం అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. మరి అమ్మఒడి అనే కార్యక్రమం ఒకటి పెట్టడం జరిగింది. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ప్రతి అమ్మకి ప్రతి తల్లికి మరి 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మరి అలాంటి సుపరిపాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా పరిపాలిస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే దానికి ఒక నిదర్శనం మన గ్రామం. మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు, గత ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి తక్కువ ఓట్లు వచ్చినా కానీ ఏమాత్రం వెనకంజు వేయకుండా, ఆలోచించకుండా, వారు మన పార్టీకి ఓట్లే లేదు, వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు అని అనకుండా ప్రతి ఆడపడుచుకి లబ్ధి చేకూరే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటున్నారు. మీరు చూసే ఉంటారు, గత 4 రోజుల క్రితం 2 నెలల క్రితం చిత్తూరు జిల్లా తిరుపతిలో కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలు విషయాలను విన్నవించారు. నమస్కారం అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతిలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల మీద, దౌర్జన్యాల మీద ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలన్న తేడా లేకుండా తిరుపతి మొత్తం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసు శాఖ కూడా కఠినంగా వ్యవహరిస్తోంది, చర్యలు చేపడుతోంది. అదే తరహాలో తిరుపతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి మీరు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి సమాచారాన్ని తెప్పించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను ఒక స్థానికుడిగా తిరుపతి పవిత్రత చాలా ముఖ్యమండి. దయచేసి ఇక్కడ ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎంతోమంది స్థలాలు కొనుగోలు చేస్తున్నారు, అవన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయన్నటువంటి భయం కలుగుతూ ఉంది. దానికి తోడు ఈరోజు ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తిరుపతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అధికారుల మీద ఉండాలి. నిన్ననే ఆ రెవెన్యూ ఉన్నతాధికారి ఒక ప్రకటన చేశారు, 1 సెంటు భూమి కూడా కబ్జా కానివ్వము అని చెప్పని. చాలా సంతోషం, మేమంతా స్థానికులుగా స్వాగతిస్తున్నాము. మా భయం అంతా ఏమంటే ప్రభుత్వ భూమి 1 సెంటు కూడా లేకుండా చేసేస్తారేమో అన్నటువంటి భయం తిరుపతి ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జిల్లాలని విస్తరిస్తున్నారు కాబట్టి, తిరుపతి రేపు జిల్లా హెడ్ క్వార్టర్గా మారబోతుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ భూముల్ని కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో కోర్టు భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించవచ్చు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించవచ్చు. ఈ విధంగా ఏ కార్యాలయం కట్టాలన్నా తిరుపతి హెడ్ క్వార్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కూడా ఈరోజు ఒక స్కూల్ భవనంలో ఉంది. ఇలా పెద్ద పెద్ద భవనాలు నిర్మించాలంటే రేపు జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పుడు ప్రభుత్వ స్థలాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తిరుపతి ప్రజలందరి మీద కూడా ఉండాలి. కాబట్టి దాని కారణంగా మేము పదే హెచ్చరిస్తున్నాము. నిన్న వైజాగ్లో ఎంపీ విజయసాయిరెడ్డి గారు చాలా ఘాటుగా మాట్లాడారు. ఎవరైనా సరే భూ ఆక్రమణలు చేస్తే, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఏ పార్టీ వారైనా సరే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పని. అదేవిధంగా ఆ భూ కబ్జాదారులకు ఎవరైతే అధికారులు సహకరిస్తున్నారో వాళ్ళ జాబితా కూడా తెప్పించుకోండి. వాళ్ళ మీద కూడా మీరు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి. ఈరోజు భూ కబ్జాదారులకి ప్రభుత్వ రికార్డులు ఏ విధంగా చేరుతున్నాయండి? వాళ్ళు ఎవరు? ఆ అవినీతి అధికారుల భర్తం పట్టండి మీరు కూడా. అప్పుడే ఇది ప్రక్షాళన చేసినట్లు అవుతుంది. ఈరోజు తిరుపతిలో రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి ఈ జాబితా చూస్తే ఒక్కసారి కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అసలు ఇక్కడ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నారండి. సీనియర్ అసిస్టెంట్లుగా చేరి
కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ప్రభుత్వ స్థలాల్లో రెవెన్యూ అనుమతులు లేకుండా ఆక్రమణకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని పత్తికొండ రూరల్ సీఐ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండలో గల సర్వే నెంబర్ 173లో కమ్యూనిస్టు నాయకులు జెండాలు పాతడానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఆదినారాయణ రెడ్డి అక్కడికి చేరుకుని అక్కడ విషయాలను గ్రహించి అగ్నిమాపక శాఖ అధికారులకు కమ్యూనిస్టు నాయకులను నచ్చజెప్పారు. రెవెన్యూ శాఖ నుండి పట్టా ఉంటేనే అర్హులని, ఇలా ప్రభుత్వ స్థలాల్లో ఎవరూ రాకూడదన్నారు. రెవెన్యూ అధికారులతో సంప్రదించి స్థలంలోకి వెళ్లాలని సూచించి అందరినీ పంపించి వేశారు. ఫైనలైజ్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటారు కానీ తొందరపడద్దు అని అన్న కూడా చెప్పాను. మనకి ఫైర్ స్టేషన్కి వెళ్తుండేది వాళ్ళు తీసుకొచ్చి సర్వే తీసుకొచ్చి పంపిస్తారు. ఆ కొలత ప్రకారం వాళ్ళకే చెప్పినా వాళ్ళు సరే ఇదేదో ఆక్యుపై చేస్తున్నారనే పద్ధతిలో ఉన్నారు. ఫైర్ స్టేషన్ కోసం మనమే పోరాడి ఇంతకుముందు ఆక్యుపై చేస్తుంటే కూడా మనమే నిలబెట్టాం పార్టీగా. ఇదంతా పూర్వం జరిగింది. సరే కొంచెం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న మాటలను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని వైసీపీ నాయకుడు మురళీధర్ రెడ్డి అన్నారు. రైలు ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి మురళీధర్ రెడ్డి తన వంతు సహాయంగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ముస్లిం షాదీఖానా వద్ద వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అక్కడ ముస్లిం పెద్దలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ప్రతి ఇంటికి 2 బిందెల ఫిల్టర్ వాటర్ అందించడమే లక్ష్యమన్నారు. ఇందుకు సంబంధించి పోచంరెడ్డి యువ సైన్యం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురించి మాట్లాడేకొచ్చాడు. కాళ్ళని 2 ఇయర్స్ క్రితం వచ్చాడు. మొత్తం బ్లాంక్స్ ఇట్లా చేయాలన్నా నాకు తెలియదు. అన్స్పెక్ట్గా నిన్న వచ్చాడంటే నేను నాకు అడుగుతున్నారంటే నాకు ఐడియా రాలే. అబ్బాయి ఎవరు అనేది తెలియదు. ఇప్పుడు వచ్చాడు పైకి. తర్వాత నువ్వు ఎంతమంది బాగున్నావు కదంటే ఇట్లా జరిగింది నాకు. నాకు ఇబ్బంది ఉంది సార్, ఒక 40,000 వరకు చేయండి అంటే మా సంస్థ ద్వారా 25,000 రూపాయలు అకౌంట్కి ఇబ్బంది జరుగుతుంది. ఏం పర్లేదు, అవసరం లేదు. హ్యాపీగా ఉండు, హ్యాపీగా సార్ మీ అందరి నెక్స్ట్ కూడా వేసుకొని వచ్చి ఒకసారి ఇప్పుడు మీరు ఎలాగ వచ్చారో అట్లాగే వచ్చి చూపించేస్తాను అందరు కూడా కంపల్సరీ. మహమ్మదియా మసీద్ కమిటీ వాళ్ళు నిన్న నా దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే నేను చేస్తున్నది అంటే ఇంటింటికి 2 క్యాన్లు ఫ్రీ వాటర్, ఫిల్టర్ వాటర్ గురించి. మా మసీదులో బోర్ ఉంది, మేము ప్లాంట్ వేసి ఇస్తాము, మీరు మాకు సహకారం చేస్తారంటే నేను రావడం జరిగింది, చూడడం జరిగింది. వాళ్ళకి నాకు అగ్రిమెంట్ మాదిరి అయిపోయింది. మంత్లీ ఏదో వాళ్ళకి కమిటీకి, మసీద్ కమిటీకి ఇచ్చారు. దీని నుంచి 3, 4, 5, 6, 17 వార్డులకి రోజుకి 2 క్యాన్లు మినరల్ వాటర్ ఫ్రీగా ఇవ్వబడును. ఇది అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజు ప్రారంభించబడుతుంది. పోచంరెడ్డి వ్యవసాయంలో ఇది సెకండ్ ప్లాంట్. ఇప్పుడు అక్కడ పైలట్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు మెయిన్ ప్లాంట్కి స్టార్ట్ అయింది. ఇప్పుడు 3, 4, 5, 6, 17 వార్డులలో ఈ వాటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి సేమ్ సిస్టమే, ఓన్లీ కేవలం ₹1 శాశ్వత సభ్యత్వము. వాళ్ళకు ఒక కార్డు ఇస్తాము, ఆ కార్డు తెచ్చి ఇక్కడ వచ్చి తీసుకోవాలా. ప్రతి ఇంటికి 2 క్యాన్లు అంటే 40 లీటర్లు ఉచితంగా ఇవ్వబడను. ఈ అవకాశాన్ని అందరూ పట్టణ ప్రజలంతా వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లోరైడ్ వాటర్లో మనము మసీద్ కమిటీ వాళ్ళు ముందుకు రావడం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు నేను చేస్తున్న సేవాకార్యంలో వాళ్ళు కానీ పాలు పంచుకోవడానికి చాలా సంతోషం నాకు. ఈ పోచంరెడ్డి సెకండ్ ప్లాంట్ అదే రోజు
అంటే మొత్తం కూడా ఈ గురించి వచ్చేసి 9 నెలలు అవుతుంది. నీకు అది ఇంత గురించి కాదు, ప్లాంట్ పెరగాల 3000 వేస్తే ప్రొడక్షన్ 40,000 లీటర్లు వస్తుంది 12 గంటలకి. స్టాక్ ఉండకూడదు. 2 hours కట్ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో చేపట్టనున్న రోడ్డు పనుల ప్రతిపాదిత ప్రాంతాలను రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం, నిడదవోలు ఎమ్మెల్యే జీఎస్ నాయుడు పరిశీలించారు. ఈ మేరకు నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో చేపట్టనున్న PMGSY రోడ్ల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీర్లతో ఎంపీ భరత్రాం, ఎమ్మెల్యే జీఎస్ నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రాం మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో 5 కిలోమీటర్ల పైగా ఉన్న ప్రజావసరాల ప్రాధాన్యత కార్యక్రమంలో పనులు గుర్తించి ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిష్టిగూడెంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిడదవోలు మండల పరిధిలో 1438 స్వయం సహాయక సంఘాలకు గాను 331 మందికి సభ్యులకు 12,225,00,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలు లబ్ధి పొందారని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా మన మండలంలో 12 కోట్ల రూపాయలని మరి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మహిళలకు అందజేయడం జరుగుతుందండి. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రతి విషయంలో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మహిళలకి అందరికీ రక్షణ కల్పిస్తూ ఆర్థికంగా సహాయపడుతూ మీరందరూ కూడా బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి. మీరందరూ కూడా ఈ 4-5 సంవత్సరాల్లో జగన్ గారు మొదటి టర్మ్ అయ్యే లోపల ఇంకా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అవుతారమ్మా, కానీ మొదటి టర్మ్లోనే మరి ప్రతి కుటుంబం కూడా ముందుండేదానికన్నా ఎంతో బాగుండాలని కోరుకున్న జగన్ గారికి మనం అంతా కూడా పూర్తిగా మా సహాయం ఉంటుంది. అదేవిధంగా మరి ఈరోజు చక్కగా డ్వాక్రా గ్రూపుల్లో మరి నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరు కూడా డబ్బు ఏం చేస్తారు ఎవరు నాకు చెప్పట్లేదు, అయినా పూర్తిగా చక్కగా ఉపయోగిస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి, చేయూత, చేదోడి, ఇవన్నీ కాకుండా ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటారన్నా, ఏదైనా టైలరింగ్ షాప్ పెట్టుకుంటారన్నా, ఏదైనా ఎందుకంటే చాలా చోట్ల ఇంట్లో వ్యాపారాలు చేసుకుంటారు, పచ్చళ్ళ వ్యాపారం, ఈ వ్యాపారం, ఏ వ్యాపారం అవునండి. మీకు ఏదైనా బ్యాంకు లోన్ కావాలన్నా బ్యాంక్ లోన్కి అప్లికేషన్ పెట్టండి. ఇక్కడ APM ద్వారా, CCL ద్వారా, మన CL ద్వారా బ్యాంక్ లోన్ అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ పెట్టండి. నిన్న కూడా నేను టౌన్లో మొదటి లోన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 56,000 రూపాయలు లోన్ ఇస్తారు, దానికి బ్యాంక్ ద్వారా వడ్డీ కూడా ఉంటుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్రీడలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రభా క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడి. విజయనగరం జిల్లాలో లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే 1000 రూపాయలు ఫైన్. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించిన సాలూరు టౌన్ SI ప్రకృతిన్. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయాలి. దాచపల్లి పట్టణంలోని బొడ్రాయి సెంటర్లో అఖిలపక్ష నేతల డిమాండ్. గొప్ప మనసున్న ప్రజానేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను యథాతథంగా కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు విన్నపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.